ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతలనైనా నీ కుమారుని ద్వారా మాకు లభించినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి, ప్రతి విధమైన వరాన్ని బట్టి, ఈవును బట్టి మీకు కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం నాయన. సమాధాన సువార్త అనే కార్యక్రమం ద్వారా మరోమారు నమ్మకత్వము అనేటువంటి అంశం మీద మరికొన్ని మాటలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు నాయన. నా ముందు ప్రేక్షకులు ఉన్నారు నాయన. నేను వాక్యం చెప్తుండగా వినే నా ముందు ఉన్నటువంటి ప్రేక్షకులు, చెప్పేటువంటి నేను అపోస్తలుల పాద సరిహద్దుల్లోనే చెప్పగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. నీ మనసు ఏంటో, నీ చిత్తం ఏంటో, నీ ఆజ్ఞలు ఏంటో కొన్నైనా కూలంకుషంగా మేము వినగలిగినట్లు సహాయం చేయండి. మా అందరికీ సరైనటువంటి నాయన హృదయం నొచ్చుకునేటువంటి, హృదయాలు మార్చేటువంటి, పసందైనటువంటి సందేశం మాకు అనుగ్రహించుదురని, నీ కుమారుని స్వారిపితులకు మలిచే సందేశం మాకు అనుగ్రహించుదురని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి నా ముందున్నటువంటి ప్రేక్షకుల మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎవరైతే మన ముందు నమ్మకంగా ఉన్నారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నామండి. నేను ఈ త్వరలో చెప్పగానే చెప్పాను, దేవుడు పరలోకంలో నుంచి నమ్మకమైనటువంటి వాళ్ళని మరి పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కీర్తనలో 101:6 మనం చెప్పుకున్నామండి. దేవుడు పరలోకంలో ఉండి పరిశీలన చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:9 యథార్థవంతులు ఎవరున్నారు, భక్తిపరులు ఎలాగున్నారు, కృప కోసం కనిపెట్టేటువంటి వాళ్ళు ఎవరున్నారు, నమ్మకస్తుల కోసం ఆయన ఆరాటపడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత నమ్మకమైనటువంటి వారి కోసం ఆయన మరి ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. పరలోకంలో నుంచి భూమి మీద నరులను ఆయన కనుదృష్టి మరి భూమి మీద ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మనం చెప్పుకున్నాం ఇదివరకు. ఆ రోజుల్లో ఆదాము అవ్వ కూడా మనం బైబిల్ గ్రంథంలో వాళ్ళు నమ్మకంగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు అంటే నమ్మకం లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. అయితే అదే కాలంలో జీవించినటువంటి యోబు గారు నమ్మకం కలిగి ఉన్నట్లుగా తన వ్యక్తిత్వాన్ని కట్టుకున్నాడు. మరి కుటుంబాన్ని కూడా కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. స్నేహితుల ద్వారా వచ్చేటువంటి ఆ ఒత్తిళ్ళన్నింటిని కూడా తట్టుకొని ఏమంటే సహనం ద్వారా, ఓర్పు ద్వారా, దీర్ఘశాంతం ద్వారా ఆయనకున్నటువంటి ప్రతి శోధన, అటు స్నేహితుల నుంచి, అటు శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఆయన తట్టుకొని ఓర్పుతో, సహనంతో ఏమండి మరి యాకోబు గ్రంథంలో చెప్పినటువంటి రీతిగా ఆయన సహనంతో మరి అన్నిటిని కూడా జయించి దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూసుకున్నామండి. ఇంకా మనం నోవహు నమ్మకంగా ఉన్నాడు అని మీరు మనం నేర్చుకున్నామండి. మరి అంత మాత్రమే కాదండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాం కూడా నమ్మకంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నామండి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే కూడా నమ్మకమైనటువంటి వాడు, మోషేకి సాదృశ్యంగా యేసుప్రభువు వారు కూడా నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని నేను మీతోటి మనవి చేసుకున్నానండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ రోజున మనం ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటువంటి వారంగా మనం ఉందామండి. ఏంటంటే బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గురించి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. నెహెమ్యా యొక్క టీములో హనన్యా చాలా నమ్మకమైనటువంటి వాడు. ఆయన టీములో నెహెమ్యా నమ్మకమైనటువంటి వాడే. 7:2 కూడా ఆయన టీములో మరి 7:2 హనన్యా నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని నేను మీతోటి మనం చేసుకుంటా ఉన్నానండి. అయితే నెహెమ్యా కూడా నమ్మకమైనటువంటి వాడే. ఆయన ఎప్పుడు కూడా శాలరీ తీసుకోకుండా మరి ఆయనకి అధికారులు అంటే ఆయన డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎటువంటి పరిస్థితుల్లో లంచాలు తీసుకోవటం కానీ, మరి ఎటువంటి శాలరీ లేకుండా, ఏమంటే ప్రతిఫలం లేకుండా, మరి ఇతరులకు ఉన్నటువంటి అప్పులు కూడా తీరుస్తూ, ఏమంటే 5వ అధ్యాయము 14 నుంచి 19 వరకు మీరు చదవండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం అండి, 14 నుంచి 19 వరకు మీరు పరిశోధించి చూస్తే ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రోల్ మోడల్గా మనకు ఉన్నాడు. ఆయన డబ్బును ఆశించలేదు, లంచాలు తీసుకోలేదు, ఎక్స్ట్రా డబ్బు సంగతి అలా ఉంచండి, ఆయనకు రావాల్సిన శాలరీ కూడా ఆయన తీసుకోలేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఆయన సముఖంలో ఉన్నటువంటి ఆయన టీంలో హనన్యా నమ్మకమైనటువంటి వాడు. మళ్ళీ ఇంకో విషయం చూడండి, అందరికంటే భయభక్తులు కలిగినటువంటి వాడు అంటాడు. ఎవరండి?
హనన్య. చూసారు ఎంత గొప్ప సంగతో చూడండి. అంటే అందరికంటే అంటే నెహెమ్యా కంటే కూడా ఏమో మనకు తెలియదు, కానీ హనన్య ఆ టీములో నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ నెహెమ్యా చూసినట్లయితే మరి మరి ఎజ్రా కానీ నెహెమ్యా గారు కానీ మరి ఎంత దేవునికి జెరుబ్బాబెల్ కానీ ఎంత నమ్మకంగా పనిచేశారో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నానండి. ఇంకా నెహెమ్యా గ్రంథాన్ని మనం పరిశోధించి చదివినట్లయితే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఒకళ్ళ మీద ఇంకొక టీంలో ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ఆనుకుంటూ దేవుని పని మరి ఒక చేత్తో కత్తి పట్టుకొని ఇంకో చేత్తో పని చేస్తూ దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నామండి. శత్రులు వెనకలాగినప్పటికీ కూడా, శత్రులు బెదిరించినప్పటికీ కూడా ఏమండి మరి అక్కడ నెహెమ్యాతో పాటు ఉండేటువంటి ఆయన అనుచరులు, ఆయన టీం వర్గం అంతా కూడా దేవుడు అంటే నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మరి నెహెమ్యా గ్రంథంలో 13:13 చూడండి, షెలెమ్యా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. షెలెమ్యా నమ్మకస్తుడని పేరు పొందాడు బయట నుంచి. ఎంత గొప్ప సంగతి అండి. మనం పెద్ద నమ్మకస్తులు అని డబ్బా కొట్టుకోవటం కాదు, నమ్మకస్తులని దేవుడు సాక్ష్యం చెప్పాలండి. మోషే గురించి దేవుడు అని సాక్ష్యం చెప్పాడు. మోషే ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. చూసారా, 2 చోట్ల రాశాడు. నేను సంఖ్యాకాండంలో మరి అదే రీతిగా పరిశుద్ధాత్ముడు హెబ్రీ 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాపించినట్లుగా, 5వ వచనంలో కూడా రాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మోషే నమ్మకమైనటువంటి వాడు, దేవుడు సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అదే రీతిగా నెహెమ్యా 13:13లో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులరా, షెలెమ్యా అనేటువంటి వ్యక్తి నమ్మకమైనటువంటి వాడని ఇతరుల చేత పేరు పొందినటువంటి వాడు. అందుచేత నమ్మకత్వం అనేటువంటిది మరి బయట నుంచి రావాలన్నమాట. నమ్మకస్తుడు అనే మాట ప్రజలు మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. మనం నమ్మకస్తులమని దేవుడు సాక్ష్యం చెప్పేటువంటి వాడుగా మనం ఉండాలి. చెప్పాను కదా మీకు 2:13లో యేసుక్రీస్తు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. మరి దేవుడు ఏం చేశాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని 3:16 మత్తయిలో, 7:15 మత్తయిలో చెప్పినట్లుగా, 7:5లో మత్తయిలో మరి దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నమ్మకమైనటువంటి వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని నేను మీతోటి ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నానండి. మరి ఇంకా కొన్ని విషయాలు నేను మీతో మనం చేసుకుంటా ఉన్నాను. దానియేలు కూడా నమ్మకమైనటువంటి వాడు, మనకెంతో రోల్ మోడల్గా ఉన్నాడు. దానియేలు రాజు ఎదుట నమ్మకంగా ఉన్నాడు, దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు 6:4 మీరు దయచేసి చదవండి. ఆయన మరి నమ్మకమైనటువంటి వాడండి. దావీదు తన యొక్క జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దానియేలు నమ్మకస్తుడు, దేవుని ఎదుట రాజు ఎదుట నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దానియేలు 6:4 చదవండి. ఇంకోటిలో 3:28 వచ్చిన కూడా చదవాలని మనం చేస్తూ ఉన్నామండి. దానియేలు 3:28, దానియేలు 3:16, 17 కూడా మీరు చదవాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నానండి. యెహెజ్కేలు 14:14, యెహెజ్కేలు 14:20 కూడా మీరు చదవండి. అక్కడ చూసినట్లయితే దావీదు నీతిమంతుడు, తన తరములో తను ఉండేటువంటి చుట్టుపక్కల మరి దావీదు నీతిమంతుడు అనే మాటను మనం అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నామండి. దానియేలు ప్రియమైనటువంటి వాళ్ళ నమ్మకమైనటువంటి వాడు. దానియేలు మరి ఎంత గొప్పవాడు అంటే కళ చెబుతున్నాడు, కళ భావం కూడా చెప్పగలిగినటువంటి సమర్థుడు. చూసారా, తను క్రీస్తు సంఘాన్ని గురించి విడమర్చి చెప్పినటువంటి వాడు దానియేలు అంటే ఆషామాషి కాదండి. 2:44లో క్రీస్తు సంఘం అనేటువంటి రాజ్యాన్ని గురించి అసలు అది ఏమిటి అనేటువంటిది మరి ఆ కళభావాన్ని విడమర్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దీనికి కారణం ఏంటంటే మన దానియేలు నమ్మకమైనటువంటి వాడు. ప్రియమైనటువంటి బైబిల్ అందువల్ల ఇంకా చాలామంది ఉన్నారండి. మరి ముఖ్యంగా నేను మీతో మనం చేసుకునేది ఏంటంటే, పౌలు కూడా కొత్త నిబంధనలో, ఇంతవరకు పాత నిబంధనలో మనం నేర్చుకున్నామండి. పౌలు కూడా మరి కొత్త నిబంధనలో నమ్మకమైనటువంటి వాడు. పౌలు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దామండి. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని చదవండి. 2 తిమోతికి 1:10
12లో కూడా మీరు చూసినట్లయితే తను అక్కడ నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎవరండి? పౌలు గారు. ఇంకా 1 తిమోతికి 1:12-13 చూడండి. దేవుడు పౌలు గారిని నమ్మకంగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇదివరకు క్రైస్తవులను హింసించినటువంటి ఈ పౌలు గారు తన జీవితంలో దేవుని ఎదుట నమ్మకంగా, దేవుడే నమ్మకమైనటువంటి వాడుగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 1 తిమోతికి 1:12-13, 2 తిమోతికి 1:12 కూడా మీరు చదవాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నామండి. ఈ పౌలుతో పాటు ఇంకా మనందరికీ తెలిసినటువంటి విషయమే, మరి శిష్యులు ఉన్నారండి. ఈ శిష్యులు కూడా వాళ్ళు ఎంతో నమ్మకంగా దేవునికి పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేని చిత్తం అయితే శిష్యులు, ఈ 12 మంది శిష్యులు దేవునికి ఏ రీతిగా నమ్మకంగా ఉన్నారు అనే విషయాన్ని, వాళ్ళ రోల్ మోడల్ ఏంటో రాబోయే దినాల్లో మనం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉందాం. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ గురించి 1 కొరింథీ 4:2 చూడండి. వీళ్ళందరూ కూడా శిష్యులు. ఈ 12 మంది, పౌలు గారు అయితేనేమి, ఈ 12 మంది శిష్యులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా వాళ్ళ రోల్ మోడల్ ఎలాగుందో చూడండి దయచేసి. 4:2 అండి. 1 కొరింథీ 4:2 మనం చూసినట్లయితే వాళ్ళు నమ్మకత్వంగా పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. వాళ్ళు ఎంతో నమ్మకంగా, ఏంటంటే వాళ్ళు శిష్యులందరూ కూడా దేవుని ఎదుట వాళ్ళు బోధించారండి. 2:17 దేవుని ఎదుట ప్రజలకు బోధిస్తూ దేవుని ఎదుట వాళ్ళు ఏమి తప్పు లేకుండా బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత 4:2 అండి. 1 కొరింథీ 4:2 వాళ్ళు ఏమంటున్నారంటే 4:6 చూడండి దయచేసి. 4:6 అండి. 4:6 సహోదరులారా, మమ్మల్ని చూడొద్దు అంటున్నారండి. మమ్మల్ని చూచి లేఖనములందు రాసిన సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షమున మరియు ఒకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని ఆ సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. ఇంకా చూడండి, భయం చూడండి, 2వ వచనంలో 4:2 అండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకస్తుడై, ఏమంటాడండి అక్కడ? 4:1-2 చదవండి. 1 కొరింథీ. ఇలాగో క్రీస్తు సేవకులు మరియు శిష్యులు అందరూ కూడా అనమాట అండి, దేవుని మర్మముల విషయంలో, అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకస్తుడి ఉండుట ఆవశ్యకము. మీ చేతను ఏ మనుష్యుని చేతనైనా నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషం కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రియమైనటువంటి వాళ్ళ శిష్యులందరూ కూడా నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒక్కొక్కళ్ళ గురించి తర్వాత మనం తెలుసుకుందాం. 12 మంది శిష్యులు ప్లస్ పౌలు గారు, వీళ్ళు మంచి గృహ నిర్వాహకులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈ శిష్యులు ఏం చేశారంటే, వీళ్ళు నమ్మకమైన వాళ్ళు కదా, మళ్ళీ ఈ వాక్యాన్ని ప్రకటించేటువంటి బాధ్యత నమ్మకస్తులకి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూసారు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా తర్వాత నా కడుపును పుట్టిన వాళ్ళే ఉండాలని నేను అనుకోకూడదండి. సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళని మన సంఘంలో ఎవరున్నారని చూసి వాళ్ళకి బాధ్యతలు మనం అప్పగించేటువంటి వారంగా మనం ఉండాలి. అలాగే మోషే గారు ఏం చేశాడు? బంధువు కాదండి యెహోషువ, మోషే బాధ్యత యెహోషువకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఇక్కడ పౌలు గారితో ఉన్నటువంటి ఇంకా 12 మంది శిష్యులు మనందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళందరూ కూడా గృహ నిర్వాహకులుగా దేవునికి ఎంతో నమ్మకమైనటువంటి వారుగా మరి పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. వారు బోధించేటప్పుడు దేవుని ఎదుట బోధించారంట. చూసారండి, 2 కొరింథీ 2:17 మనం చూస్తూ ఉన్నామండి. దేవుని ఎదుట బోధించారు వాళ్ళు, నమ్మకంగా బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. పైపెచ్చి వాళ్ళు ఏం చేశారండి? నమ్మకమైనటువంటి వాళ్ళకి, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళకి, నమ్మదగినటువంటి వాళ్ళకి ఈ బాధ్యత, వాక్యాన్ని ప్రకటించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత 2 తిమోతికి 2:2 చూసినట్లయితే ఈ శిష్యులు, అంటే ఇంచుమించుగా 12 మంది శిష్యులు, పౌలు గారు అయితేనేమి, వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా,
నమ్మకమైనటువంటి వాళ్ళకి ఏమండి దేవుని యొక్క బాధ్యత అప్పగించాలని మనకు హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 2 తిమోతికి 2:2 నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఏం చెప్తుందంటే, మనం ఎవరికి అప్పచెప్పాలి? మనం నమ్మకస్తులమే, ఓకే. మరి మన తర్వాత మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలే ఉండాలా? మన సంఘాల్లో నమ్మకమైనటువంటి వాళ్ళు లేరా? మరి మోషే యెహోషువకు బాధ్యత అప్పగించినప్పుడు మన తర్వాత మన పని, మన బాధ్యత సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు సంఘంలో ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నామండి. అందుచేత ఇక్కడ పౌలు గారిలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే, పౌలు గారిలో ఉండేటువంటి స్పెషాలిటీ కానీ శిష్యుల్లో ఉండేటువంటి స్పెషాలిటీ నమ్మకమైనటువంటి వారుగా, నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి అంటే, వారు ఒక టీముని తయారు చేశారండి. పౌలు గారు అయితే, అటు పేతురు గారు కూడా టీం ఉందనుకోండి, ఇక్కడ పౌలు గారికి కూడా ఒక మంచి టీం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏంటి ఆ నమ్మకమైనటువంటి టీం అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, మొట్టమొదట పౌలు గారిలో నమ్మకత్వం, అపోస్తుల కార్యాలు 20 కూడా మీరు చదవండి. ఆయన ఎంత నమ్మకత్వంగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారు, కన్నీటితో, వినయంతో, వినమ్రతతో, ఏమంటే అందరినీ కూడా ఆకర్షించుకునేటువంటి రీతిగా దేవుడి సంకల్పాన్ని ఏమీ దాచుకోకుండా. ఏమైనా దాచుకున్నారా? దేవుని యొక్క సంకల్పాన్ని ఏమైనా దాచుకున్నాడండి పౌలు గారు? 27 వచనంలో అపోస్తుల కార్యాలు ఏమీ దాచుకోకుండా కన్నీళ్లతో, వినయంతో అనేకులకి దేవుని యొక్క వాక్యాన్ని, మరి అటు అన్యజనులకేంటి యూదులకేంటి వాక్యాన్ని చెప్పినట్లుగా అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో తన సాక్ష్యం, తన గురించి తనే చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, తన టీం గురించి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం తీడు దయచేసి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన టీం యొక్క విశేషత అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులరా, 20వ అధ్యాయం అండి, 4వ వచనం చూడండి దయచేసి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును. చూసండి, సోపత్రు అంటే ఎంత గొప్పడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. బెరయ సంఘం అన్నమాట, బెరయ సంఘస్థుడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే బెరయ సంఘం యొక్క ఔన్నత్యం అక్కడ రాయబడి ఉందండి. ప్రతిరోజు వాక్యాలను పరిశీలన చేసేటువంటి వాళ్ళు, పరిశోధించేటువంటి వారు, పరీక్షించేటువంటి వారు. బైబిల్ వాక్యం ఏంటి, సేవకుడు బైబిల్లో ఉందో చెబుతున్నాడా లేదా, బైబిల్లో చెప్పంద సేవకుడు ఏమన్నా చెబుతున్నారా, పౌలు సీరలో బైబిల్లో చెబుతున్నారా, బైబిల్లో లేని చెబుతున్నారా అని పరిశీలన చేసేటువంటి వాళ్ళు బెరయ సంఘస్థులు. ఆ సంఘ సభ్యుడండి. ఎవరండి? ఆ సంఘ సభ్యుడు సోపత్రును. సోపత్రును అంటే రక్షించు తండ్రి అని అర్థం అండి. ఇంకా రెండో వాడుతుండ దయచేసి. ఇంకా దెస్సలోనికైలో అరిస్తార్కును అనేటువంటి ఒక మనిషి ఉన్నట్లుగా, ఒక మంచి సేవకుడు ఉన్నట్లుగా, మరి ఒక టీంలు, పౌలు గారి టీంలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలోమోనుకి 24వ అధ్యాయం చూడండి, నమ్మకస్తుడు పౌలుతో పాటు జైల్లో ఉన్నాడండి. కొలసీలుగా రాసినటువంటి పత్రిక 4:10 చూడండి. మరి ఎంత కష్టాల్లో ఉండి, మరి పౌలు చెప్పింది చెప్పినట్లుగా చేసేటువంటి వాడు. పౌలు నమ్మకంగా ఉంటే వీళ్ళు కూడా పౌలు శ్రమల్లో మరి పౌలుని అంటి పెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వారు. శకుంతును, దెర్బే పట్టణస్థుడైనటువంటి గాయి అంటండి. మరి దెర్బే పట్టణస్థుడైనటువంటి గాయి గురించి మనం ప్రత్యేకంగా మనం చేసుకుంటూ ఉన్నాం. 16:23 చూడండి. రోమా 16:23లో మనం చూసినట్లయితే, రోమా 16:23లో ఈ గాయి అనేటువంటి వ్యక్తి సంఘం మొత్తానికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడంట. మన ఇంటికి వస్తే ఒకడు వస్తే ఏదో భోజనం పెడతామండి, ఇద్దరు వస్తే బాధపడుతూ పెడతాం, ఒక రోజు పెడతాం. అలా కాదంటండి. ఈ గాయి అనేటువంటి వ్యక్తి రోమా 16:23లో చూసినట్లయితే మరి సంఘం అంతా మొత్తానికి కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు ప్రత్యేకంగా మీరు ఆలోచన చేయండి. సత్క్రియలు చేసేటువంటి వాడు.
ఎక్కడైతే తన్నులు తిన్నారో రాళ్ళతో కొట్టారో ఆ వైపునే వస్తున్నాడంటే చూసారండి. తన్నులు ఆ దెబ్బలకి ఆ శ్రమలకి భయపడ్డా భయపడలేదు. అందుచేత పౌలుని చూచి అనేకులైనటువంటి శిష్యులు అక్కడ మనసులను దృఢపరిచాడు అన్నారు కదా. ఆ శిష్యులు పౌలు తిమోతికి గారు ఒకడనమాట అండి. 1 కొరింథీ 4వ అధ్యాయంలో నేను తిమోతికి నేను కన్నానయ్యా, నా ప్రియ కుమారుడా అంటున్నాడండి. నా ప్రియమైనటువంటి కుమారుడా, దైవజనుడా అని 1 తిమోతిలో పౌలు గారు రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత మన పౌలు గారు కూడా మరి తిమోతికిని మన టీములో నమ్మకమైనటువంటి వాడని 1 కొరింథీ 4:17లో పౌలు గారు సాక్ష్యం చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూస్తున్నామండి 1 పేతురు 5:12లో చూడండి, సిల్వాను నమ్మకమైనటువంటి సోదరుడు. ఎలా ఉందండి? సిల్వాను నమ్మకమైనటువంటి సోదరుడు. ఎఫ్సి 6:21 చూడండి, తుకికు అంటే పౌలు టీంలో ఉన్నాడు ఈయన. తుకికు నమ్మకమైనటువంటి పరిచారకుడు. తుకికు ఎవరండి? నమ్మకమైనటువంటి పరిచారకుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒనేసిము నమ్మకమైనటువంటి సోదరుడు. ఇందాక నేను మీతో మనం చేసుకున్నానండి. తుకికు నమ్మకమైనటువంటి పరిచారకుడు. తుకికు నమ్మకమైనటువంటి పరిచారకుడు. తుకికు నమ్మకమైనటువంటి పరిచారకుడు. ఎఫ్సి 6:21లో మనం చూస్తూ ఉన్నామండి. 2 తిమోతికి 4:11 చూడండి, అక్కడ కూడా తుకికు గురించి అక్కడ 2 తిమోతికి 4:11లో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒనేసిము నమ్మకమైనటువంటి సోదరుడు అనే విషయాన్ని కొలసీలకు రాసినటువంటి పత్రిక 8-9 వరకు మనం అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నామండి. చూసారా? ఎపఫ్రా క్రీస్తునందు నమ్మకమైనటువంటి స్నేహితుడు, నమ్మకత్వం కలిగినటువంటి వాడు. చూసారా? మరి పౌలు గారు కానీ 12 మంది శిష్యులు కానీ వాళ్ళు నమ్మకస్తులుగా ఉండి వాళ్ళు కొంతమంది నమ్మకస్తుల్ని, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళని, నమ్మకస్తుల్ని తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి పరిచారకులు ఉన్నారనుకోండి, వారి భార్యలు కూడా నమ్మకంగా పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 1 తిమోతికి 3:11 చూసినట్లయితే పరిచారకుల యొక్క భార్యలు అన్ని విషయంలో నమ్మకంగా ఉన్నారంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుచేత తీతుకు 2:9-10 వరకు చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు? దాసులైనటువంటి వారు తమ యజమానులకు సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని కలిగి ఉండాలి. చూసారండి, మనం యజమానులు ఉన్నారనుకోండి, ముష్కరులని బైబిల్ చెబుతుందండి. యజమానులు ముష్కరులని చెబుతుందండి. అయితే ఆ ముష్కరులైనటువంటి యజమానులకి వాళ్ళ కింద పనిచేసేటువంటి దాసులు సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకంతో పనిచేయాలండి. తీతుకు 9-10 వరకు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత లోక 16:10 చూడండి దయచేసి ప్రియులారా. లోక 16:10లో మనం చూసినట్లయితే కొంచెంలో నమ్మకం ఉంటే దావీదులాగా ఎక్కువలోనూ మనం నమ్మకంగా దేవుడు చేస్తాడు. ఇఫ్ వి ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, ఇఫ్ వి ట్రస్ట్వర్ది ఇన్ స్మాల్ థింగ్స్, గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ బిగ్ థింగ్స్. దేవుడు మనకి పెద్ద పెద్ద కార్యక్రమాలు చెబుతాడండి. అందుచేత చిన్న విషయంలో నమ్మకం ఉంటే దావీదు చూడండి, చిన్న మంద విషయంలో నమ్మకంగా ఉన్నాడు. శరీర సంబంధమైన తండ్రికి లోపడ్డాడు, ఆత్మ సంబంధమైన తండ్రికి లోపడ్డాడు. ఆ రీతిగా చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే ఎక్కువలో కూడా మనం నమ్మకంగా ఉంటాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ చివరకు నేను మీతో మనం చేసుకునేది ఏంటంటే, నమ్మకంగా ఉంటే లాభాలేంటి, నమ్మకంగా ఉంటే లాభాలేంటి అనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అందుచేత మనకి నమ్మకంగా ఉండకుండా అపవాది ఏం చేస్తానంటే, నమ్మి రక్షణ పొందకుండా అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. లోక 8:12లో నమ్మకం లేకుండా చేసేది అపవాది. నమ్మకుండా నువ్వు బాప్తిజం పొందకుండా, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోకుండా, లోక 8:12లో నమ్మి రక్షణ పొందకుండా చేసేది సైతాను అనే విషయాన్ని నేను మీతోటి మనం చేస్తూ ఉన్నాను. అందుచేత చివరిగా మేము మీతో మనం చేసుకునేదంటే, మరి 8:13లో కూడా వేరు లేనందున నమ్మకత్వాన్ని తీసేస్తుందో శోధన కాలంలో సైతాను అనే విషయాన్ని నేను మీతోటి మనం చేస్తూ ఉన్నానండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే లాభం ఏంటండి? ఒక్క లాభం ఇప్పుడు చెబుతానండి. నెక్స్ట్ ఎపిసోడ్లో
ఎన్ని లాభాలు ఉన్నాయో, ఇంచుమించుకు 20 లాభాలు ఉన్నాయండి మనం నమ్మకత్వం వస్తే. నేను ఒక ప్రసంగాన్ని తయారు చేశాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ ప్రసంగాన్ని మనం వినేటువంటి వారంగా మనం ఉందాం. చివరిగా మనం ఏంటంటే ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 14 వచ్చింది చూడండి. ప్రకటన గ్రంథం 17-14. నమ్మకమైనటువంటి వారు సైతాన్ని జయిస్తారంట. ఏ సైతాన్ అయితే మనం నమ్మకుండా చేస్తుందో, ఏ సైతాన్ అయితే మనం నమ్మి రక్షణ పొందకుండా చేస్తుందో, ఏ సైతాన్ అయితే మనలకు వాక్యంలో మనం తిన్నటువంటి వాక్యాన్ని, విన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోతూ ఉందో, అటువంటి నమ్మకమైనటువంటి వాళ్ళు మేము నమ్మకంగా ఉంటే సాతాన్ని మనం జయిస్తాము. దావీదుని గొల్లియాతుని ఎలాగ జయించాడో మనం కూడా సాతాన్ని మనం జయిస్తాము అనే విషయాన్ని నేను మీతోటి మనం చేసుకుంటా ఉన్నానండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా నమ్మకమైనటువంటి వాళ్ళు చూసారు, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, బొడిదుడుకులు ఉన్నాయి. అయితే సాతాన్ దగ్గర, సాతాన్ సమాజం చుట్టూ ఉన్నప్పటికీ కూడా అంతియోప అనేటువంటి వాడు ప్రకటన గ్రంథం 2:13 చూసినట్లయితే అంతియోప అనేటువంటి వాడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నష్టాలు ఉన్నా, చుట్టూ సాతాన సమాజం ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని విసర్జింపలేదు, నమ్మకాన్ని విసర్జింపలేదు. అంతియోప అనేటువంటి వాడు తన జీవితంలో కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నమ్మకంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఇంకా మనం ఆలోచన చేసామండి. అపోస్తుల కార్యాలు 10:17 చూసినట్లయితే మనకు నమ్మకంగా ఉన్నటువంటి యోసేపు అండి, జోసెఫ్ ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా తనకు ఎన్ని ప్రమోషన్స్ వచ్చినాయో ఆదికాండం మరి మన 38 కాడి నుంచి చివరి వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. జోసెఫ్ ఎంత నమ్మకంగా ఉన్నాడు. కింద నుంచి గోతులో ఉన్న యోసేపుని ఏమంటే ఆదికాండం 41 మీరు ప్రత్యేకంగా మీరు చదవాలని మనం చేస్తూ ఉన్నాం. ఆదికాండం 41 అట్టడుగున గోతులో ఉన్నటువంటి యోసేపు జోసెఫ్ని దేవుడు ఏమంటే అంచెలంచెలుగా ఏమంటే దావీదులాగా ఉన్నత శిఖరాలకు, ఒక పోతీఫర్ దగ్గర ఒక రాజుగా మరి దేవుడు చేసినట్లుగా, అనేకులకు మేలుకరంగా, దేవుడికి మహింకరంగా ఉన్నట్లుగా, కరువులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, తన కుటుంబ సభ్యులకు, సోదరులకి, తన తండ్రికి, ఏమంటే అందరికీ కూడా మరి ఎంతో మేలుకరంగా, దేవుడికి మహింకరంగా ఉన్నట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించేద్దామండి. ఏంటంటే పితరులు కూడా 22:4 అండి, 22:4 పితరులు, కీర్తనలో 22:4 పితరులు కూడా నమ్మకంగా ఉన్నారండి. మన పితరులు మనకెంత రోల్ మోడల్గా ఉన్నారు. మన పిల్లలు కూడా రోల్ మోడల్గా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ, ఇంకా మనం నమ్మకంగా ఉంటే లాభాలేంటి, నమ్మకంగా లేకపోతే నష్టాలేంటి అనే విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. వందనాలండి. దయగల మా నాయన మీకు స్తోత్రాలు. నాయన నమ్మకత్వాన్ని గురించి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసాం నాయన. 3వ ఎపిసోడ్ కూడా మేము ఉన్నాం నాయన. నిశ్చితమైతే 4వ ఎపిసోడ్లో నమ్మకంగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయి, 20 లాభాలు ఇంచుమించుగా ఉన్నాయి. వాటిని పరిశీలన చేయడానికి మాకు అవకాశాలు ఇవ్వండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు.